ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులారా, పరమాత్మ యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఉగంధరులిన నిలంగళ్ళే ప్రవణనాయిరుక్కుం అంటారు మన మనవాళ్ళ మామూలు. పరమాత్మ తాను సంతోషంతో వేంచేసి ఉన్నటువంటి స్థానాల్లో ఎవరైతే ప్రావీణ్యం కలిగి ఉంటారో అలాంటి వాడే ఉత్తమ వైష్ణవుడు అని అంటారు. అంటే భగవంతుడు ఒకచోట ఆనందం ఒకచోట దుఃఖంతో ఉంటాడా అంటే, పరమాత్మ తనంతట తాను అంతటా ఉన్నా స్వయంగా మనందరి కోసం తన సాక్షాత్కారాన్ని చూపుతూ కొన్ని చోట్ల వేయించేస్తున్నాడు. వాటిని స్వయం వ్యక్త స్థానాలు అంటారు. అటువంటి స్థానాల్లో తిరుమల ప్రధానమైనటువంటి క్షేత్రం. తనంతట తానుగా అక్కడ వ్యక్తమయ్యాడు. ఎవరి కోసం? మన కోసం. అలా స్వామి మనందరి కోసం అవతరించాడు. అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది, నిన్న వింటున్నాం, మొన్న కూడా వైకుంఠాన్ని కూడా వదిలిపెట్టి వచ్చాడు. త్యక్త వైకుంఠ లోకాయ నమః అని నామాలు విన్నాం కదా. అంటే వైకుంఠాన్ని వదిలిపెట్టి వస్తే అక్కడ ఖాళీగా ఉంటుందా? మరి ఇక్కడికి వచ్చాడు కదా. వైకుంఠంలో ఉన్న స్వామి ఇక్కడున్న స్వామి ఒకటేనా? సందేహాలు చాలామందికి ఉంటూ ఉంటాయి. దీన్ని నిష్కర్షిస్తూ వేదం మనకు ఒక మాట చెప్పింది. పరమాత్మ గురించి చెప్తూ, పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని ఈశావాస్యంలో ఈ శాంతి మంత్రాన్ని మొట్టమొదట చెప్తారు. పరమాత్మ పూర్ణుడు. షాడ్గుణ్యాలు అని 6 గుణాలు ఉంటాయి ఆయనలో. జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులు అంటారు. ఇవి చాలా గొప్ప శక్తులు అన్నమాట. ఈ 6 గుణాల్లోకి అన్ని గుణాలు చేరిపోతాయి. అలాంటి 6 గుణాలు కలిగినటువంటి షాడ్గుణ్య పూర్ణుడు పరమాత్మ. ఈయన ఉండేటటువంటి స్థానం ఒక చోట ఉంది. ఆ ఉండే స్థానమే పూర్ణమదః అదః పూర్ణం. అంటే వైకుంఠంలో ఆ స్వామి ఉంటాడు. ఉన్న స్వామి పరిపూర్ణమైన శక్తితో ఉంటాడు. మరి అక్కడున్న స్వామి దిగి దిగి మన దాకా రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందరం వైకుంఠం వెళ్ళలేం. మరి మన కోసం ఆయన దిగి రావాలి కదా. అలా దిగి వచ్చేటప్పుడు ఏమైనా శక్తి తగ్గుతుందా అనిపిస్తుంది. ఆయనే మన కోసం కొంత దిగి వస్తాడట. అలా దిగి వచ్చినప్పుడు పూర్ణమదః పూర్ణమిదం అంటారు కదా. ఆ స్వామి కొంచెం క్షీరాబ్ది దగ్గరికి వచ్చేటండి. లేదు ఇదం పూర్ణం అంటే ఇక్కడ అంతర్యామిగా ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నాడు ఆ పరమాత్మ. ఇక్కడ పూర్ణుడే. అంటే ప్రతి వస్తువు లోపల ఉంటాడు. ఉన్న స్వామి కూడా వైకుంఠంలో ఎంత శక్తితో ఉంటాడో అంతే శక్తితో ఉంటాడు ఆయన. ఆ భగవంతుడు మన కళ్ళకు కనపడడం కోసమని అప్పుడప్పుడు కొన్ని రూపాల్ని ధరిస్తూ ఉంటాడు ఆయా ఆయా యుగాల్లో. మనం త్రేతాయుగంలో రామచంద్రుడిగా ఆయన్ని వింటున్నాం, అలా అవతరించాడని. ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించినట్టు విన్నాం. అలాగే కృతయుగంలో నరసింహస్వామిగా కూడా ఆయన అవతరించినట్టు మనం విన్నాం. మరి ఆ అవతారాల్లో కూడా అంతే శక్తి ఆయనకు ఉందా? అసలు ఆ అవతారాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అవన్నీ వచ్చింది క్షీరాబ్ది నుంచి అంటారు. అందుకే పూర్ణాత్ పూర్ణం అంటారు. పూర్ణాత్ అంటే ఆ పాల సముద్రంలో కూడా అంతే శక్తిగా ఉంటాడు ఆ స్వామి. అక్కడి నుంచి అవతారాలు తీసుకున్నాడు, విభవ అవతారాలు అంటారు. అలాంటి రామకృష్ణాది అవతారాల్లో కూడా ఆ స్వామి అంతే శక్తితో ఉంటారు. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఆ స్వామి మన కోసం ఇంకో రూపాన్ని ధరించాడు. అది అర్చా అవతారం అంటారు. జాగ్రత్తగా వినండి. 5 రూపాలు, 5 స్థానాలు చెప్పాను. 1 పరమపదం, 2 వ్యూహం, 3 విభవం, 4 అంతర్యామి అంటారు, 5 అర్చావతారం. ఈ 5 పరమాత్మ రూపాలు. పరమపదం అంటే వైకుంఠంలో ఉండేది కారణ రూపం అంటారు. అక్కడ పూర్ణమైన శక్తితో సర్వేశ్వరుడు ఉంటాడు ఈ షాడ్గుణ్యాలతో.
ఈ 6 గుణాలు ఉన్నవాడినే భగవాన్ అని పిలవాలట. ఎవరిని పడితే వాడిని భగవాన్ అని పిలవడానికి లేదు. ఏమేంటి 6 గుణాలు గుర్తుపెట్టుకోండి: జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులు. ఈ 6 ఉండాలి. కానీ అందరికీ మరి భగవాన్ అని పేరు పెట్టచ్చా? మరి లోకంలో చాలామందిని భగవాన్ అని పిలుస్తున్నారు కదా. అంటే మిగతా వాళ్ళని ఎవరిని పిలిచినా పూజ్య భావం కోసం పిలవడమే తప్ప వాళ్ళు దైవం అని కాదు. అందువల్ల భగవాన్ అని పేర్లు ఎవరైనా పెట్టుకోవచ్చు, పెట్టుకోండి, తప్పులేదు. భగవాన్ శ్రీమన్నారాయణ, భగవాన్ ఇంకో ఏదైనా పేరు పెట్టుకోండి. కానీ వాళ్ళందరూ భగవంతులు కారు. భగవాన్ అంటే షాడ్గుణ్యం ఉండాలి. అందులో ఒక్క గుణం గురించి మీకు చెప్తా, ఎందుకంటే మళ్ళీ నామాలు చెప్పుకోవాలి కదా. జ్ఞానం. ఎంత జ్ఞానం ఉండాలండి అంటే, జ్ఞానం అనేది సర్వజ్ఞ సర్వవిత్ అని వేదాలు చెప్తున్నాయి. సర్వజ్ఞత్వం, అన్నీ తెలుసుకుని ఉండడం. ఎవరు, ఏమిటి, ఎక్కడ అన్నీ తెలియాలి. సమస్త జీవరాశి గురించి తెలియాలి. సమస్త లోకాల్లో ఉన్న జీవరాశి గురించి తెలియాలి. తెలిస్తే దాన్ని ఏమంటారు? సర్వజ్ఞత్వం. అమ్మో వాడికి ఎంత సర్వజ్ఞుడండి అంటారు. మామూలుగా ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడే ఆ విషయాలు ఈ విషయాలు అన్నీ మాట్లాడుతుంటే, అమ్మో ఆయన సర్వజ్ఞుడురా, అన్నీ తెలుసురా అంటుంటారు. సర్వజ్ఞత్వం అంటే వాడికి రాందంటే ఏమి ఉండకూడదండి. అలాంటి వాడిని సర్వజ్ఞుడు అనాలి. కారు తోలటం రావాలి, విమానం తోలటం రావాలి, అవసరమైతే అవి లేకపోయినా పరిగెత్తడం రావాలి, ఏదైనా రావాలి, వంట రావాలి, వార్పు రావాలి, ఏ సబ్జెక్ట్ అడిగినా చెప్పగలి. అప్పుడు కదా వాడు సర్వజ్ఞుడు అనేది. అలా ఎవరైనా లోకంలో ఉన్నారా? ఒకరైనా చెప్పండి. ఏమండి, డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తేనేమో హార్ట్ గురించి ఆయనకి తెలియదు, హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో మిగతావి ఆయనకి తెలియదు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కటిదండి. ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్తేనేమో ఆయనకి డెంటిస్ట్ గురించి తెలియదు, అంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తేనేమో ఇంకోటి తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కో సబ్జెక్ట్లోనే ప్రావీణ్యం తప్ప ఈ బాడీ మొత్తం గురించి ఒక్కడికి ఎవరికైనా ఉంటుందా? చెప్పలేం. దాంట్లో ఎవరైతే స్పెషలైజేషన్ చేస్తారో వారి దగ్గరికి పోండి, అక్కడికి పోండి అంటారు తప్ప అన్నీ ఎవరు చేయలేరు. అన్నిటి గురించి ఎవరికి ఏమీ తెలియదు. వాళ్ళే కాదు, మనమైనా అంతే. సకల శాస్త్రాలు ఎవరికి తెలుసునండి? శాస్త్రం అనేది అనంతం. అనంత శాస్త్రం బహువేదితవ్యం. బోళ్ళంత శాస్త్రం ఉంది, ఎంతో చదవాల్సి ఉందండి. కానీ మనకి ఆయుష్ అంతా చాలా చిన్నది. అల్పశ్చకాల బహవశ్చ విఘ్నా. తక్కువ సమయం మనం ఉంటాం, ఎంతకాలం ఉంటామో తెలియదు. ఈ లోపల వచ్చే విఘ్నాలు ఎన్ని? చదువుదాం కదా అని పుస్తకం ముందేసుకుంటే నిద్రే వస్తుంది ముందు, అదే పెద్ద విఘ్నం. దీంతో ఎన్ని విఘ్నాలండి. చదువు సాగదు, ఏం సాగదు. ఎలా మనం తరించేది, ఎలా బాగుపడేది? అందుకే శాస్త్రం ఏం చెప్తుందో తెలిసిన నాయనా, యత్సారభూతం తదుపాసితవ్యం. ఏది సారమో ఆ సారాన్ని నువ్వు పట్టుకో. అన్నీ చదివేద్దాం, అన్నీ పిండేద్దాం అనుకోకు. ఋషులు మనకి చెప్పారు సారం ఏమిటో దాన్ని పట్టుకోండి. సారం ఏమిటండి? వేదవ్యాసుడు అష్టాదశ రహస్యాలు అంటే అష్టాదశ గ్రంథాలు రాశాడు. ఏది? పురాణాలన్నింటినీ. ఎన్నో గ్రంథాలు పరిచయం ఉంది. ఎంతో గొప్ప జ్ఞానం కలిగినటువంటి ఆ మహానుభావుడు అందరికీ, శిష్యులందరికీ అన్ని పురాణాలు చెప్పాడు. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క గాథ కనపడుతుంది. శివ పురాణంలో ఒకటి ఉంది, తర్వాత వచ్చేమో లింగ పురాణంలో ఒకటి కనపడుతుంది, వాయు పురాణంలో ఒకటి ఉంది. ఏ పురాణం ఏమిటి? రాసిన వాడు తప్ప అందరూ చెప్పలేరు కదండి. అందుకని వీళ్ళందరికీ సందేహాలు కలిగినాయి. అందరూ కలిసి వేదవ్యాసుని అడగడానికి వెళ్ళారట. ఏమండి, ఏమిటండి మీ పురాణాల్లో ఇలా ఉంది, ఏమిటి తత్వం మాకు చెప్పండి అని అంటే, దూరంలో వాళ్ళందరినీ చూశాడు వేదవ్యాసుడు. హిమాలయ పర్వతాల్లో ఉన్నాడు ఆ మహానుభావుడు. ఆ ఉన్నప్పుడు ఆయన ఒకసారి అక్కడ ఉండే అలకనంద అని ఒక నది ఉంది, చాలా చల్లగా ఉంటాయి. ఎప్పుడన్నా బద్రీ వెళ్ళారు ఎవరైనా? ఎంతమంది వెళ్ళారు? ఓకే. ఆ బద్రీలో అలకనంద అని ఉంటుందండి. ఎంత చల్లగా ఉంటుందంటే వేలు పెడితే చాలు శిరస్సులో ఉన్నటువంటి నరాలు కూడా ఒకసారి జువ్వమంటాయి, అంత చల్లగా ఉంటుందన్నమాట. అలాంటి ఆ నదీ ప్రాంతంలో నిలబడితేనే ఐస్ అయిపోతాం, అంత చల్లగా ఉంటాయి. అలాంటి ఆ అలకనందలో ఆ స్వామి మోకాళ్ళ లోతు దిగి నిలబడి అందులో స్నానం చేస్తున్నాడు ఆయన. అందులో నిలబడి, హే పుత్ర శిష్యా శృణుత, ఓ శిష్యులారా, పుత్రులారా, చెప్తున్నా వినండి అన్నాడు. ఏం చెప్తున్నారు ఆయన? ముందే తెలుసును. ఏ సందేహంతో శిష్యులు ఇక్కడికి వస్తున్నారు,
వాళ్ళ సందేహాలన్నీ తీర్చాలి. గురువు యొక్క ముఖ్యమైన లక్షణం అదే. శిష్యులందరూ అడగకుండానే వాళ్ళ సందేహాలు తీర్చగలిగేవాడెవడో ఆయనే నిజమైనటువంటి గురువుట. అందుకే మన జీఆర్ స్వామి చూడండి, మనం వెళ్ళి అడగక్కర్లా, వారు ఉపన్యాసం చెప్తుంటే మనకుండే సందేహాలన్నీ ప్రవచనంలోనే తీరిపోతాయి. సందేహాలు తీరుతాయి, అక్షతలు కూడా బాగానే వేసేస్తారు. ఎవరెవరికి ఏమేమి ఎక్కడెక్కడ వేయాలి, ఎవడు ఏ గుణంతో ఉంటాడు, ఎలా వస్తాడు, వచ్చేవాడి బుద్ధి ఏమిటి, అన్నీ బహుశా విప్పిన పుస్తకంలా ఉంటామో ఏమో మనం తెలియదు. అక్కడికి వెళ్ళగానే మనం చదివేస్తారు, స్కాన్ చేస్తారు, వెంటనే ఆ ప్రవచనంలో అక్షతలు పడిపోతాయి. ఆ చూపులోనే ఉంటుంది, అలా చూస్తారు, అన్నారంటే ఏదో అయిపోయింది మన పని. అందుకని పెద్దలకి అన్నీ తెలుస్తాయి. వేదవ్యాసుడికి అలా తెలిసిందిట. తెలిసి ఏం చేశాడు వేదవ్యాసుడు? సత్యం సత్యం పునఃసత్యం ఉద్ధృత్య భుజముచ్యతే. రెండు చేతులు పైకెత్తి నేను సత్యం చెప్తున్నాను వినండర్రా అంటున్నాడు. ఏమిటి సత్యం? వేదశాస్త్రాత్ పరం నాస్తి న దైవం కేశవాత్ పరం. ఎవరికైనా ఏమైనా సందేహాలు కలిగితే ఆ సందేహాలను తీర్చుకోవడానికి వేదమే ప్రమాణం. వేదం కంటే ఇంకోటి ఏదీ లేదయా. అందువల్ల శాస్త్రం వేదం, దాన్నే ప్రమాణంగా చూడండి తప్ప ఏది పడితే అది చూడకండి. అలాగే ఎవరు దేవత, అందరికంటే గొప్పవాళ్ళు ఎవరనే సందేహం మీకు అనిపిస్తుంది కదా. నా దైవం కేశవాత్ పరం, కేశవుడి కంటే పైన ఉన్నవాడు ఇంకోళ్ళు ఎవరు లేరయా అని ఆయన నిష్కర్షించి చెప్పేట. అందరూ పుస్తకాలు మూసేశారు. ఏ సందేహం అడగాలని మేము వచ్చామో ఆ సందేహం తీరిపోయింది మహానుభావ, వెళ్ళొస్తామన్నారట. అంత గొప్పవాడు వేదవ్యాసుడు. అందువల్ల పురాణాలన్నీ ఎవరిని చెప్తున్నాయి, వేదాలన్నీ ఎవరిని చెప్తున్నాయి అంటే ఒక్కడి గురించే చెప్తున్నాయి. ఎవరైనా ఎంతమందికి ఇచ్చినా తరగని సంపద కలిగిన వాడో వాడి గురించి చెప్తున్నాయి. ఎవరైనా హరిశ్చతే లక్ష్మీశ్చ పత్నియౌ, లక్ష్మీదేవి భూదేవులని భార్యలుగా కలవాడెవడో ఆయనే సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటూ వేదం నిష్కర్షించిందనమాట. ఇదిగో ఈయనయా పరమాత్మ, ఈయనే సకల కళ్యాణ గుణపూర్ణుడు అని ఆ పరమాత్మ తత్వాన్ని చక్కగా చెప్పేసింది వేదం. అందువల్ల మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి, వేదమే చెప్పింది కనుక. లక్ష్మీదేవి పతి ఈయనే అందరికంటే దైవం తప్ప అందరూ కాదు అని వేదం మనకి చెప్పింది కనుక ఆయన్ని చెప్పేది. లక్ష్మీదేవే అక్కడ ఉన్నప్పుడు ఇంకా మనకి సందేహం ఏమిటండి? ఎన్ని సంపదలు ఎవరికి ఇచ్చినా ఆయన దగ్గర తరగదండి సంపద. అంత గొప్ప స్వామి శ్రీ వెంకటేశుడు. ఆ స్వామి ఉండేటటువంటి స్థానమే తిరుమల కొండ. అందువల్ల ఆ స్వామి వైకుంఠాన్ని వదిలిపెట్టి వచ్చినా అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఎన్ని చోట్లైనా ఉంటాడు. ఇప్పుడు మనందరిలో మాత్రం లేడా ఏమిటండి స్వామి? అంతర్యామిగా అందరిలోనూ ఉన్నాడు. అంతేకాదండోయ్, ఆ వెంకటేశ్వరుడు మనందరి ఇళ్లల్లో కూడా ఉన్నాడు స్వామి. మరి తిరుమల కొండ మీద ఉన్న స్వామి, మన ఇంట్లో ఉన్న స్వామి ఒకటేనా కాదా? మన ఊళ్ళల్లో కూడా వెంకటేశ్వర గుడి కొండ మీద కూడా ఉంది కదా. ఆ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ మీద ఉన్న స్వామి ఒకటేనా కాదా? మిమ్మల్ని ఎంతమంది ఒకటే అంటారు? అందరూ ఒకటే అంటున్నారు. మరి ఇక్కడ చూసినప్పుడు ఇంకా మళ్ళీ తిరుమల వెళ్ళొచ్చునా? వెళ్ళాలా? అక్కడ ఇక్కడ ఒకటే కదండి. ఒకసారి జీఆర్ స్వామి ఈ మాట అడిగితే ఒకళ్ళు అన్నారు, స్వామి ఇంట్లో దేవుడు వేరు, గుళ్ళో దేవుడు వేరండి అన్నారు. మరి తిరుమల దేవుడు ఆయన వేరండి అన్నారు. తిరుమలలో ఉన్న స్వామి అయినా ఇక్కడున్న స్వామి అయినా ఒకటే. కానీ మనకి అనిపిస్తుంది ఈయనకి శక్తి తక్కువ, ఆయనకి శక్తి ఎక్కువ అందండి ఒక ఆవిడ. అలా ఉండదు. ఇక్కడ పూర్ణుడే, అక్కడ పూర్ణుడే, అంతే శక్తితో ఉంటాడు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, ఏ ధామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం అని. ఎవరు నన్ను ఎందులో భావిస్తారో అందులో నేను పరిపూర్ణంగా ఉంటాను. అది ఒక కాగితం బొమ్మ, లేదు ఉంగరమా, లేదు మట్టితో చేసిన బొమ్మ, ఎందులో అయినా సరే. మీకు కావాలంటే వినండి. కుమ్మరి భీముడు అని ఒక మహానుభావుడు, ఆయన తను మట్టితో చక్కగా బొమ్మలు చేసుకొని కుండలు తయారు చేసేవాడు. ఆ తయారు చేసే తాను మట్టితో ఒక వెంకటేశ్వరం చేసుకుని పెట్టుకొని రోజు కొంత మట్టితో పుష్పాలను తయారు చేసుకొని
అవి ఇంట్లో పూజ చేసేవాడు, వెంకటేశాయ నమః వెంకటేశాయ నమః అని. కొండ మీద తొండమాన్ చక్రవర్తి బంగార పుష్పాలతో అర్చన చేసేవాట. కానీ పొద్దున్నే వెళ్ళి చూస్తే బంగార పుష్పాలని పక్కన పడేవి, ఈ మట్టి పుష్పాలని పాదాల మీద ఉండేవి. ఎవరు చేశారు ఈ పని? అర్చకులు అన్నారు, రామరామ మాకు తెలియదండి. మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? ఏమో తాళాలు ఇక్కడే ఉంటాయి కదా వీళ్ళ దగ్గరే, మా దగ్గర ఏం లేవు, మేము ఆ పని చెయ్యను మహారాజా. కారణం ఏమిటి అని ఎవడో మహాభక్తులు ఈ కొండ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నాడు వెతకండి అన్నారు. వెతికితే ఈ కుమ్మరి భీముడు. అక్కడికి తొండమాను వెళ్ళాడు. అహంకరించి ఉన్నాడు ఎవరు? తొండమాన్ చక్రవర్తి. నేను చాలా గొప్పవాణ్ణి కదా, నా ఇంటికి కాక ఎవడింటికి వస్తాడు అని, నేను చేసే పూజనే స్వీకరిస్తాడు బంగార పుష్పాలతో అని. కానీ ఆ రోజు శుక్రవారం వెంకటేశ్వర స్వామి కిరీటాభరణాలు లేకుండా పద్మావతీ దేవితో పాటుగా ఈ కుమ్మరి భీముడింటికి వెళ్ళాడు. తొండమాన్ యొక్క అహంకారం తగ్గించడానికి, ఆ భక్తులను అనుగ్రహించడానికి. తొండమాన్ చూసేట, అరే వెంకటేశ్వర స్వామి మనం చూస్తే అర్చామూర్తిగా అయిపోయాడు, ఇప్పుడు ఇక్కడికి కనిపిస్తున్నాడే. తొండమాన్ వెనక నుంచి అన్ని గమనిస్తున్నాడు. వెంకటేశ్వరకి అన్నీ తెలుస్తుంది కదా. స్వామి ఆ కుమ్మరి భీముడి ఇంటికి వెళ్ళి, అయా నేను కూర్చోవడానికి చోట్లేదా అన్నట్ట. స్వామి ఉంది స్వామిని వాడి మంచం వేసేటండి, నులక మంచం. ఇలాంటి మంచం కూడా కాదండి, నులక మంచం. కూర్చుంటే భూమికి తగులుతోంది. అలాంటి దాంట్లో పాపం కూర్చున్నట్ట కుక్కి కుక్కి ఉంది ఆ మంచం. వెంకటేశ్వరం ఆకలేస్తుందో అన్నట్ట. అయ్యయ్యో నేను నీకు ప్రసాదం ఇస్తానాగా అన్నాడు. ఇంట్లో ఏముంటుంది? వాళ్ళ ఆవిడ తిట్టింది, ఏమయ్యా నీకు ఏముందో తెలియదా, రా ఒక పళ్ళని తీసుకో, గంజి పోసి ఇచ్చేటండి. ఆ గంజి తాగేటండి. నాకు నీకు మడి, కానీ వెంకటేశ్వరానికి మడి ఏమిటండి? ఆయనకి ఎంత ప్రేమ, ఎవరన్నా ప్రేమతో పెడితే ఏది పెట్టినా తింటాడు, ఏదైనా తినేస్తాడు. ఒక ఆయన తొట్లో మిగిలినటువంటి అన్నం అన్నీ ఉంటాయి కదా, అన్నీ దాంట్లో తొట్లో పోసేవారు పూర్వకాలంలో. పోసి కృష్ణ భక్తి, అమితమైన భక్తి కలిగినవాడు. ఆయన ఏం చేశాడంటే అలా కలుపుతూ కృష్ణుడిని ప్రార్థిస్తూ కృష్ణార్పణం కృష్ణార్పణం అంటున్నట్ట. ఆవుల కోసం పెట్టిన కుడిదంతా పాపం వెంకటేశ్వరకి ఆ కృష్ణుడికి వెళ్తుంది పాపం. అందులో వేసినంటే కూరగాయలు ముక్కలు అన్నీ ఏమిటి ఇవన్నీ ఇక్కడ పడుతున్నాయని చూస్తే వీడు కుడితి ఇక్కడ పెడుతున్నాడు, అది కలుపుతున్నాడు. ఆయనకి ఎంత ప్రేమ అండి. ఎవడు ప్రేమతో ఇస్తే దాన్ని ఆస్వాదిస్తాడు. కావలసింది పరమాత్మకి ప్రేమ. ఎంత పెట్టామనేది ముఖ్యం కాదండి. ఈరోజు 64, 70, 20 ప్రసాదాలు పెట్టాం. నేను పెట్టాను అహంకరించలేదు కదా, ఒకరే చేయాలి, అందరూ చేశారు కనుక అది దేవుడికి ఆమోదయోగ్యం, నాకు ఇష్టం అని తింటాడు. భూర్యపి అభక్తోపహృతం నమే తోషాయ కల్పతే. ఓ ఎక్కువ పెట్టేసి అందరికీ ఫోటోలు తీసి చూసారా ఎంత పెట్టానో, చూసారా ఎంత పెట్టానో అని చూపిస్తే దేవుడికి అది ఆనందం కాదు. నిజానికి ఎవరికి చూపించాలి ప్రసాదం? వాడికి చూపించాలి. అంతేగాని ఫోటోలు తీసి అందరికీ చూసారని ఎన్ని పెట్టానో అంటే అది ఆనందమా దేవుడికి? కాదు. అణ్వప్యుపహృతం, ఒక అణువు పెట్టు, ప్రేమణ ప్రేమతో పెట్టు. అయితే నీ దగ్గర బోల్డ్ అంత ఉన్న అణువు పెట్టకూడదు, నీ దగ్గర ఉన్న వైభవానికి తగ్గట్టు పెట్టాలి, కానీ పెట్టేది ప్రేమతో పెట్టాలి. అలా పెడితే పరమాత్మకి నమే భోగాయ కల్పతే, నాకు ఎంత భోగాన్ని ఇస్తుందో, చాలా ఇష్టం. అందుకే ముక్కిపోయిన అటుకుల్ని వెర్రివాళ్ళ ఆతృతతో ఏదో గులాబ్ జామున్ చూసినట్టు ఏదో కజ్జికాయలు మధ్యాహ్నం చూస్తే మా వాళ్ళంతా అబ్బా కజ్జికాయలు అన్నారు. అలా వాటిని చూసి మేము మోహపడ్డట్టుగా ఆ అటుకులు లాక్కుని, ముక్కిపోయిన అటుకులు, వాసన వచ్చే అటుకుల్ని అమృతంగా తిన్నాడంటే ఎంత ప్రేమతో మోసుకొచ్చాడండి ఆయన కుచేలుడు. పరమాత్మకి ప్రేమ చాలా ముఖ్యం అన్నమాట. ఆ ప్రేమ ఉంటే చాలు, వాడు ఏం తెచ్చినా సరే అది ఎలాంటిదైనా సరే తీసుకుంటాడు. మనకి ప్రేమ ముఖ్యం కాదండి, వద్దులేండి కొన్ని మాట్లాడకుండా ఉంటే సుఖం. అందువల్ల ప్రేమతో ఏదైనా చేస్తే అది పరమాత్మకి చాలా ఇష్టం కనుక ఆ పళ్ళెంలో పోసినటువంటి దాన్ని తీసుకున్నాడు. అప్పటి నుంచి పరమాత్మకి ఈరోజు వరకు మనందరం ఇళ్లల్లో, మనందరం అంటే మీరందరూ వెండి కంచాలలోనో బంగారపు కంచాల్లోనో తినేవాళ్ళు ఉన్నారా లేరా? అలవాటు ఉంది. కానీ వెంకటేశ్వర స్వామి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయనకున్న సంపద ముందు మనంతా అల్పంలో అల్పం, ఎవరిది సంపదే కాదు. కానీ అలాంటి స్వామి రోజు భోజనం చేసే దేంట్లో? మట్టి పాత్రలో. అందుకే వెంకటేశ్వర స్వామికి
అన్నమయ్య పాడు తోమని పళ్ళాలవాడు అంటారు. అసలు ఆయన పళ్ళని తోమక్కర్లా, తిని అవతల పారేయడమే. దాన్ని చూస్తే బహుశా మన వాళ్ళంతా అలవాటు చేసినట్టున్నారు, పోక ప్లేట్స్, ప్లాస్టిక్ ప్లేట్స్. మేము కూడా తోమని పళ్ళాల వాళ్ళు, మేము పళ్ళాలు అసలు కడగడమే మానేసాం. అసలు చెయ్యే కడగట్లా భోజనం చేశాక ఎవరు కూడా. ఎందుకంటే 2 స్పూన్స్ పెట్టుకుంటారు, వాటినే తింటుంటారు. మాకు మొన్న మధ్య ఒకసారి ఆశ్చర్యం వేసింది. చక్కగా అన్నం పప్పు కూర అన్నీ వేసిస్తే స్పూన్ లేదా అని అడిగారు. స్పూన్ ఎందుకమ్మా అంటే, స్పూన్ ఉంటే కలుపుకొని తింటారు. కలుపుకోవడానికి దేవుడు చెయ్యి ఇచ్చాడు కదా, చేత్తో చక్కగా కలుపుకొని తినచ్చు కదా. ఈ చేతికి అమృతత్వం ఉంటుందండి, అందుకే చేత్తో కలుపుకొని తింటే ఉన్న రుచి మీరు కావాలంటే గమనించండి. మొత్తం అయిన తర్వాత అలా వేలు తీసుకుని ఆ వేలుని అలా అలా అంటుంటే ఉండి భోగ్యత మీకు స్పూన్తో తింటే ఉంటుందండి. స్పూన్కి శక్తి ఉంటుందా, జీవం ఉంటుందా? చేతికి ఉంటుందండి ఆ శక్తి. అందుకే చేత్తోనే కలుపుకోవాలి, చేత్తోనే చక్కగా తినాలి తప్ప స్పూన్లు వాటిని తీసుకోకూడదు. జిఆర్ స్వామి చెప్తుంటారు, పూర్వం వేళ్ళు సరిగ్గా లేక రోగగ్రస్తులైన వాళ్ళకి తినడానికి కష్టమని వేళ్ళన్నీ కలుపుకోవడానికి చేత కాదు కదా, వాళ్ళకి పెట్టారట స్పూన్, వాళ్ళు తినడానికి. దాన్ని చూసి మనం కూడా నేర్చుకుంటాం. అవసరమా? కాదు. అందుకని వెంకటేశ్వర స్వామి చక్కగా ఆరగించి తోమని పళ్ళాల వాడయ్యాడు. తొండమాన్ చక్రవర్తి నిశ్చేష్టుడై కళ్ళ వెంట నీరు కార్చేసాడు. ఏమిట్రా బాబు ఇది, ఇంత గొప్ప భక్త, నేనేదో గొప్పవాడిని, నా అంత గొప్పవాడు ఇంకోటి లేడని నేను గర్వంతో బంగార పుష్పాలతో ఆరాధన చేస్తే ఇతను చేసింది మట్టి పుష్పాలు. పరమాత్మ వీటికే పరమానందమైపోయి వాడి ఇంటికి వెళ్ళి నేను రత్నసింహాసనం వేస్తే ఆ రత్నసింహాసనం కాదని కుక్కిపోయినటువంటి మంచంలో కూర్చున్నాడే. ఎంత ధన్యుడు ఈ భీముడు, కుమ్మరి భీముడు. అసలు వీణ్ణి అనుగ్రహించిన ఆ వెంకటేశ్వర స్వామి ఎంత వాత్సల్యం కలిగిన వాడు అని వెంకటేశ్వర స్వామి పాదాల మీద పడి సాష్టాంగం చేసి తప్పైందని క్షమించమన్నట్ట తొండమాన్. అంతటి గొప్ప వైభవం కలిగిన వాడు స్వామి. ప్రేమ చూస్తాడు. అందుకే తిరుమల వెళ్ళే కొండ దారిని స్మరించిన ఆ దారిలో కూర్చున్న చాలటండి వెంకటేశ్వర స్వామిని చూసిన ఫలంటండి. కొంతమంది తిరుమల ఆళ్వార్లు పాడతారు. 2ஆம் திருவந்தாதிలో చాలా అందమైన పాసురం. நெறியார் குஜர கத்தை முன்னின்ன பின்தாந்து அறியாது இளங்கிரியன் எண்ணி பிரியாது பூங்கொடிக்கள் வைகும் ஒரு புனல் குன்னென்னும் వెంగడమేయాం విరుంబం వెర్పు. ఒకసారట నెరియార్ కుజర కత్తై తపోనిష్ఠులైన వాళ్ళు కొంతమంది తిరుమల బయలుదేరి వెళ్ళారట. వెళ్తూ వెళ్తూ ఇది తిరుమల దారి అని ఒక చోట కూర్చుని ఆ తిరుమల దారిలో కూర్చుంటే చాలండి, తిరుమలే వెళ్ళక్కర్లేదటండి. ఇది తిరుమల వెళ్ళే దారి అని భావించి ఒక చెట్టు దగ్గర ఈ దారే నాకు ఉపాధేయము, ఈ దారి చాలు నన్ను రక్షిస్తుందని దాన్ని దండం పెట్టుకుని అక్కడ కూర్చున్నట్టండి. ఒక ఆయన సమాధిలోకి వెళ్ళిపోయాట. వెళ్ళిపోయి ఆ తపో యోగి కదా, అతని అలా సమాధిలో ఉన్నప్పుడు మున్నిన్ను పింతాంద్, ఆ ముందు నుంచి ఉండే జడలన్నీ వెనక వైపుకి అలా వెళ్ళిపోయినట. ఆ జడలు కట్టేసి ఉంటాయి కదా కింద దాకా వెళ్ళిపోయినట. అలా కింద దాకా వెళ్ళిపోయి సమాధిలో ఉంటే 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు 10 రోజులు అయిపోయింది. అలా అయిపోయిన తర్వాత అరియాదు ఇళంగిరియన్నెಣ್ಣి, తెలియక పాపం అక్కడి నుంచి ఒక చిన్న తీగ పాక్కుంటూ వచ్చిందట. భూమి మీద తీగలు పాకుతాయి కదండి, లతలు. ఆ లత పాకుతూ వచ్చి దానికి ఎక్కడైనా ఆధారం ఉంటే బాగుండు అనుకుందట. ఎక్కడైనా ఏదైనా కర్రో ఏదో ఉంటే వాటి మీద పాకుతాయి కదా. ఈయన జడ అలా పాకుంది కదా, ఆ జడ ఎలా ఉంది అంటే ఇంత లావుగా, అవన్నీ ఎండిపోయి ఉంటాయి కదా తపోనిష్ఠుల వాళ్ళ జుట్టులు. ఇది ఏమనుకుందంటే ఇళంకిరి ఎన్నెಣ್ಣి, జుట్టంతా అలా పడుంది కదా, ఇదో చిన్న కొండ కాబోలు, ఫోన్లో ఈ చిన్న కొండని మనం చుట్టుకుందామని ఆ లత ఆ జడని చుట్టుకుంటూ పైకి వెళ్ళిపోయింది. ఎన్నెన్ని భావించింది. ఆయన మనిషి, ఒక ఆయన ఇక్కడ కూర్చున్నాడు అని తెలియదు పాపం. ఇదో చిన్న కొండ కాబోలు అని దూరం నుంచి అనుకుని అక్కడ దాకా పాక్కుంటూ వెళ్ళి ఆ జడని చుట్టుకుంటూ పైకి వెళ్ళిపోయింది. అలాంటి గొప్ప పర్వతం అండి ఆ స్వామి. అంటే ఇది కూడా ఒక చిన్న కొండ కాబోలు అని ధ్యానిస్తూ ఉండేటువంటి ఆ స్వామి మీదకి భ్రమించే లతలన్నీ వెళ్ళిపోయినాయి. అంటే ఏమండి ఇది ఎలా పొసగుతుందండి అనుకోకండి. వాల్మీకి భగవానుడు తపస్సు చేసే సందర్భంలో
ఆయన మీద కూడా పుట్టలన్నీ వచ్చేసినాయి. పుట్టలన్నీ రావడమే కాదు, అక్కడ ఆ స్వామి దగ్గర మొత్తం కూడా పుట్టలు చెట్లు అన్ని లతలన్నీ పెరిగిపోయినాయని మనకి గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందువల్ల ఇక్కడ కూడా అలాగే తిరుమల దారిని స్మరిస్తూ కూర్చున్న ఆయన్నే ఒక కొండగా భావించేసే లతలు అంటున్నారు. ఇంకొక పాసురంలో మన మూన్నాన్ తిరువందాదిలో ఆళ్వార్ పేయాళ్వార్ చాలా అందంగా తెలియజేస్తుంటారు. మనస్సుకు చెప్తారు, ఓ మనస్సా నువ్వెంత మంచిదానివో, నీ మంచిదానివి కనుక మంచి మనస్సు కలిగిన వాళ్ళకి అన్నీ తెలుస్తాయి, అన్నీ కనపడతాయి, నీది మంచి మనస్సే కదా అని మనస్సుకు చెప్తున్నారు. ఉళన్ కండాయ్ నన్నెంజే ఉత్తమ నెన్ను ఉళన్ కండాయ్. ఓయ్ చూసావా ఓ మంచి మనస్సా, మంచి మనస్సుకే అన్నీ కనపడతాయోయ్. మనస్సు మంచిగా లేకపోతే ఎదురుగుండా దేవాది దేవుడున్నా గుర్తించలేం. మంచి మనస్సు ఉంటే ఎదురుగుండా ఎవడున్నా దేవుళ్ళ దండం పెడతాం. అందుకని ఓ మనస్సా నువ్వు ఎంత మంచిదానివే. ఎందుకో తెలుసా, ఉత్తమ నిన్ను ఉళన్ కండాయ్. ఉత్తముడైనటువంటి వాడు సర్వేశ్వరుడని తెలుసుకున్నావా లేదా? మీరు చెప్పండి, తెలుసుకున్నారా? పరమాత్మ ఉత్తముడా కాదా? ఉత్తముడండి. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత అని భగవద్గీతలో తానే చెప్పుకున్నాడు. ఆయన పురుషోత్తముడు అన్నమాట, సామాన్యుడు కాదు. అలాంటి ఆయన గురించి తెలుసుకున్నావు. ఆయన ఎక్కడున్నాడో తెలుసు కదా, చూసావు కదా. ఎక్కడున్నాడు దేవుడు? ఉళ్ళువారుళ్ళత్ ఉళన్ కండాయ్. ఎవరైతే ధ్యానం చేస్తారో ఆ ధ్యానం చేసే వాళ్ళ మనస్సులో ఉంటాడట. ఒకసారి కళ్ళు మూసుకొని గోవిందా అనండి అంటున్నారా? మిమ్మల్ని పాసురంలో చెప్పట్లా. గోవిందా అని ఎవరు మనస్సులో ధ్యానిస్తారో వాళ్ళ మనస్సులో కూడా ఉన్నాడు. ధ్యానించకపోయినా ఉంటాడు. ధ్యానిస్తే ఆనందంతో ఉంటాడు, ధ్యానించకపోతే ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటాడు. అందుకని మనందరి మనస్సులో ప్రేమతో, ఆనందంతో, సంతోషంతో స్వామి ఉండాలంటే ఆయన గురించి ఒకసారి ఆలోచించాలి, ఆయనతో మాట్లాడాలి. మాతో ఒక ఆవిడ ఎప్పుడు చెప్తుంటారని చెప్పే కదా, దేవుడితో మాట్లాడండి, దేవుడితో మనం వ్యక్తులతో మాట్లాడుతున్నాం, కానీ ఎవరితో మాట్లాడాలి? దేవుడితో సంవాదం. ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడు? గుళ్ళోకి వెళ్ళి అర్చామూర్తి దగ్గర మాట్లాడక్కర్లేదండి, ఇక్కడ ఉన్నాడు కదండి. స్వాంగుష్ట ప్రమితంచ యోగి హృదయేషు ఆసీనమీశం భజే. ఆ స్వామి మనందరి హృదయంలో, మనందరి బొటన వేలంత ఉంటాటండి. అందరి హృదయాల్లో ఉన్నాడు. ఎప్పుడన్నా మాట్లాడే ప్రయత్నం చేసామా? ఆయనతో మాట్లాడితే మనతో ఆయన మాట్లాడతాడు. మనం మాట్లాడటం లేదు కనుక ఆయన మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఎక్కడికైనా వెళ్తే మనము మౌనంగానే కూర్చుంటే అవతలాడు మౌనంగానే కూర్చుంటాడు. నాకెందుకు, వాడు మాట్లాడితే మాట్లాడదానిలే అని. అందుకని మనం మాట్లాడితే ఎదుటివాడు కూడా ఆరంభిస్తాడు మాట్లాడడం. అందుకని ముందు మనం మాట్లాడాలి, దైవంతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఏమండి నేను ఎందుకు మాట్లాడాలి? ఆయనే ముందు మాట్లాడచ్చు కదా. ఆయన మాట్లాడుతున్నాడు మనకి తెలిస్తే కదా. ఆయన మనతో మాట్లాడుతున్నాడని చెప్పా మీకు గతంలో. అప్పుడప్పుడు మీకు సలహాలు ఇచ్చేది ఎవరో కాదండి. మీరు అంటుంటారు కదా, నా మనస్సు చెప్తుందండి ఈరోజు సప్తాహానికి వెళ్ళవే, పొద్దున్న 64 ప్రసాదాలు పెడతారే అని. అయినా వెళ్ళలేదండి, అన్నీ మిస్ అయిపోయినాయి. పక్కావిడ కూడా చెప్పిందండి, అయినా వెళ్ళలేదండి అంటుంటాం కదా. అందువల్ల ఇలాంటివన్నీ పరమాత్మ ఎవరో ఒకరి ద్వారా చెప్పించడమో, లేదు మన మనస్సులో తానే ఉండి జ్ఞానాన్ని ఇస్తాడండి. ఒక్కోసారి మతిమరుపు రావడం కూడా మంచిదేనండి. ఈ రెండు పరమాత్మ చేయిస్తుంటాడు. మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనంచ. మీకు కొత్త తెలివితేటలు ఏమైనా వస్తున్నాయి అంటే అది ఇచ్చేవాడు నేనే అని చెప్పాడు. ఏదైనా మర్చిపోతున్నారు, ఆ మతిమరుపు కలిగించేవాడిని కూడా నేనే అంటున్నాడు పరమాత్మ. కొన్ని మర్చిపోవడం మంచిది, కొన్ని తెలుసుకోవడం మంచిది. దేవుడు ఏం చేసినా మంచిదే. ఏదైనా గుర్తు తెచ్చాడు, స్వామి ఎందుకు గుర్తు చేసావో, నీ ఆజ్ఞ తప్పకుండా చేస్తా అందాం. కొన్ని మర్చిపోయాం, స్వామి ఎందుకు మర్చిపోయేలా చేసావో, ఏదైనా మన మంచికేనండి, అన్నీ మన మంచికే. అందువల్ల దేని గురించి బెంగపడక్కర్లా. అందువల్ల స్వామి అందరి హృదయంలో అంగుష్ట ప్రమితంగా ఉన్నాడు. ఆ ఉన్న స్వామిని చూసావా లేదా? నన్నెంజే, నల్ అంటే మంచి, నెంజే అంటే మనస్సు. ఓ మనస్సా ఉళన్ కండాయ్,
నువ్వు తెలుసుకున్నావు కదా, గుర్తించావు కదా. ఉళన్ కండాయ్ విన్నొడుంగు కోడుయరుం వీంగరు వివ్వేంగడత్తాన్. ఆ స్వామి మన హృదయంలో ఉన్న స్వామి తిరువేంగడముడయ్య అనగా వేంగడం అనే పర్వతం మీద వేంచేస్తున్నాడు. ఎలాంటిది ఆ పర్వతం? సెలయేళ్లతో పొంగి అలా ప్రవహిస్తూ ఉండేటి గొప్ప పర్వతం అన్నమాట. అలాంటి ఆ పర్వతం మీద ఉన్న ఆయన ఎవరో తెలుసా? మొన్నొడుంగత్తాన్ నళందమణ్. ఈ భూమి మొత్తాన్ని కొలిచాడు తన పాదంతో వామనుడిగా. ఆ వామనుడే ఈ కొండ మీద మన కోసం దర్శనాన్ని ఇస్తున్నాడరా అని మనకి తెలియచేస్తున్నారన్నమాట. అలాంటి స్వామి తిరువేంగడ ముడయాన్, ఆయన వైభవాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఒక్కొక్క నామాన్ని మనం తెలుసుకుంటున్నాం కదా. నిన్న మనం తెలుసుకున్నాం హరిచందన గోత్రేంద్ర స్వామిని నమః అని 17 నామాలు చెప్పుకున్నాం. ఈరోజు ఆ తర్వాత నామాన్ని నుంచి చెప్పుకుందాం. మేము చెప్తూ ఉంటాం అందరం ఒక్కొక్క నామం అంటూ ఆ వైభవాన్ని కూడా చాలా పెద్ద వ్యాఖ్యానం ఉన్న సంక్షిప్తంగా తెలుసుకుంటూ వెళ్ళిపోదాం. మేము చెప్తాం అందరం అందాం. ఓం శంఖరాజన్య నేత్రాబ్జ విషయాయ శ్రీవేంకటేశాయ నమః. ఓ వెంకటేశ, నీకు నమస్కారము. ఎలాంటి వాడివి నువ్వు? శంఖనుడు అని ఒక మహారాజు ఉన్నట్ట. ఆ మహారాజు యొక్క నేత్రములనేటువంటి పద్మాలకి గోచరమయ్యాట. అవి మామూలు కళ్ళు కాదట. ఏమండి, వెంకటేశ్వర స్వామి కళ్ళకు కనపడ్డాడంటే ఎంత అద్భుతమైన కళ్ళు అయి ఉండాలండి వాళ్ళవి. సామాన్యమైన కళ్ళ? మనకి అడుగడుగునా దేవుడున్నా మనకు కనపట్టలేదంటే మన కళ్ళు అంత మంచి కళ్ళు కావు. అంటే మీరంత మంచి కళ్ళండి, మీరు చూసే ఉంటారు. కానీ ఆ వెంకటేశ్వర స్వామి విషయ గోచరుడయ్యాట ఈ శంఖనుడనే రాజుకి. హేహేయ కులం అని ఒక ఆ కులం, ఆ కులంలో శృతుడు అని ఒక మహానుభావుడు. ఆ శృతుడికి శంఖనుడు అని ఓ పుత్రుడు కలిగాడు. పుట్టిన దగ్గరించి పిల్లవాడు చాలా గొప్ప. ప్రహ్లాదుడికి ఎంత భక్తో అంత భక్తి అన్నమాట. ఈయన కూడా ఏం తింటున్నా ఏ పని చేస్తున్నా కృష్ణార్పణం కృష్ణార్పణం అంటే భగవదర్పణ బుద్ధితోనే జీవనాన్ని సాగిస్తూ మహావిష్ణు భక్తి అన్నమాట. ఆ విష్ణు భక్తి ఇంత అని చెప్పడానికి వీలు కాదు. అలాంటి భక్తి కలిగినటువంటి ఈయన పెద్ద అయిన తర్వాత రాజ్యంలో ఈయన పట్టాభిషిక్తుడిని చేశారు. రాజు అయిన తర్వాత ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేశాడు. చెయ్యని పూజ అంటూ లేదు. ఎన్నో పూజలు చేశాడు, వేల యాగాలు చేశాడు, ఎన్నో దక్షిణలు అందరికీ ఇచ్చాడు. ఇన్ని చేసినా ఆయనకి భగవత్ సాక్షాత్కారం కలగలేదు. అరే నేను ఇన్ని చేసినా నాకు స్వామి కనపడలేదే, స్వామి కనపడలేదే అని దిగులు. ఏమన్నా మనం చేసామని దేవుడు కనపడాలని అడగచ్చునా? అసలు మనం చేసేవాడికి దేవుడు కనపడతాడా? మనం చెప్పండి. ఒక ఆవిడ అంటుంది, నేను ఇంత విష్ణు సహస్రనామం చేస్తా, ఇన్ని పూజలు చేస్తా, నాకెందుకు దేవుడు కనపడ్డాని, నాకే ఎందుకు కష్టాలు ఇస్తాడని. మనం పూజలు బాగా చేస్తామండి. 100 నామాలు చదివితే 200 తప్పులు చదువుతాం. చేసే పూజలో ఎన్ని లోపాలో. అసలు పూజలో లోపం లేకుండా చేయగలగాలి కదా, కానీ లోపాలు వస్తాయి. ద్రవ్య లోపం ఉంటుంది, శక్తి లోపం ఉంటుంది, మంత్రలోపం ఉంటుంది, అన్నిటికంటే భక్తి లోపం ఉంటుంది. ఇన్ని లోపాలు మన దగ్గరే ఉంటాయి. మరి ఇన్ని లోపాలుంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అయితే ఆయన లోపాలేం చూడ్డు. ఆయన ద్రవ్యంలో లోపం ఉన్నా పర్వాలా, నీ దగ్గర డబ్బులో లోపం చేసినా పర్వాలా, మంత్రంలో లోపం చేసావు పోన్లే అనుకుంటాడు. కానీ భక్తిలో లోపం మాత్రం ఉండకూడదు, ప్రేమ మాత్రం తగ్గకూడదు. ఏం చేసినా ప్రేమతో చేస్తే అది ఆనందం ఆయనకి. అందులోనూ లోపం ఉందనుకో ఏం చేస్తాడు ఆయన? అందువల్ల మనం చేసే పూజకి దిగి రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే కోటాను కోట్ల సంవత్సరాలు ఆ పరమాత్మ గురించి తపస్సులు చేశారు ఋషులు. వాళ్ళకే ఆయన పాద పరాగం కనపడలేదు. ఎన్నడునైనా యోగి విభులు ఎవ్వని పాదపరాగమింతయు కన్నులగానరట్టి హరి అంటారు. ఆ స్వామి యొక్క పాదపద్మాలకు ఉండేటువంటి ఆ చిన్న రేణువునే వాళ్ళు దర్శించలేకపోయారంటే ఏమండి కష్టం. ఏమండి మరి కనపడినప్పుడు ఎందుకు చేయాలి అని అనకండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ ప్రయత్నించి ఆయన్ని చూడాలంటే కష్టం. ఆయన అనుకుంటే మాత్రం రాగలుగుతాడు. ఆయన అనుకుంటే తప్పకుండా మనకి దర్శనం ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాం?
నా ప్రయత్నంతో నేను ఇన్ని ప్రదక్షిణాలు చేస్తున్నాను కనుక నాకు దేవుడు కనపడాలి, ఇంత అర్చన చేస్తున్నాను కనుక నాకు దేవుడు కనపడాలి. కనపడ్డు. ఎందుకు? నేను అనుకుంటున్నావు గనక. నేను చేస్తున్నా, నువ్వు చేస్తే రావాలా? రాడు. తలకిందులుగా తపస్సు చేసినా రాడు. ఆయన అనుకోవాలండి, యమై వైశవృణతే తేన లభ్య, నేను వీళ్ళకి గోచరుణ్ణి కావాలి, వీళ్ళకి దర్శనం ఇవ్వాలి. ఆయన అనుకున్నాడా తప్పకుండా వచ్చేస్తాడు. అంత గొప్పవాడు. మరి ఆయన అలా అనుకోవాలంటే మనం దానికి తగ్గట్టు అలంకరించుకోవాలి. ఒక స్త్రీని ఒక పురుషుడు చూడాలి అంటే కొన్ని అలంకరణలు కావాలి. అలాగే పరమాత్మ అన్ని చూడాలంటే మనకి కొన్ని అలంకరణలు కావాలి. ఏమిటా అలంకరణ? సార్ ఎక్కడికి వెళ్ళాలి సార్? ఏ బ్యూటీ పార్లర్ అని అడగండి. అవి కావాలంటే గుడికి వెళ్ళాలి, గురువు దగ్గరికి వెళ్ళాలి, మంచి వినాలి. దేవుడు మన వైపు లొంగాలి అంటే మనకు కావాల్సిన అందం, జ్ఞానం, భక్తి, వైరాగ్యం ఇవి ఉంటే అలాంటి వాళ్ళకి లొంగిపోతాడట స్వామి. భక్తి క్రీతో జనార్దన, భక్తికి అమ్ముడు పోతాటండి స్వామి. ఆ భక్తి ఒకటే లేకపోతే వాళ్ళ జోలికే రాడు, అసలు వాళ్ళకి గోచరుడు కాడు. ఆ భక్తి అమితంగా ఉంది గనకే శంఖరాజన్య నేత్రాబ్జ విషయాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓ వెంకటేశ, శంకరుడనే రాజుకి నువ్వు దర్శనం ఇచ్చావు గనక, ఆయన నేత్రాలకి నువ్వు దర్శనం ఇచ్చావు గనక, అలాంటి ఓ వెంకటేశ నీ కొరకు నేను నమస్కరిస్తున్నా, నాకు కూడా అలా దర్శనం ఇవ్వయా స్వామి అని ప్రార్థిస్తున్నారు. అయితే ఈయన కూడా ఇన్ని చేశాడు కదా, నాకు కనపడలేదని అనుకుంటున్నాడు. అలా అనుకున్నప్పుడు చెప్పారట, నాయనా నారాయణ గిరౌ మాం త్వం ద్రక్షసే మహీపతే. నన్ను చూడాలంటే ఇక్కడ చూడడం కాదయా, నారాయణ పర్వతానికి వెళ్ళు. నారాయణ గిరి అంటారు తిరుమలని. అక్కడ వెంకటాచలంలో స్వామి పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణిలో స్నానం చేయి. ఎందుకు స్నానం పుష్కరిణికి చెప్తున్నారా అనిపిస్తూ ఉంటుందండి నాకు. మీరు చూడండి, అసలు ఈ శరీరాలు రావడం, స్నానం శరీరానికే కదా, అవునా కదా? శరీరానికే. ఎందుకు శరీరానికి స్నానం చెప్పారంటే, ఈ శరీరాలు వచ్చిందే పాపం వల్ల వచ్చాయి. చేసుకున్న కర్మకు తగ్గట్టుగా మనకి దేహం వచ్చింది. మరి ఆ పాపం తొలగాలంటే, మడ్డి తొలగడానికి అద్భిర్గాత్రాన్ని శుద్ధ్యంతి, నీటితో శుద్ధి అవుతుంది కదా, పాపం పోతుంది కదా, మురికి పోతుంది కదా. మామూలు నీటితో చేస్తే మురికిపోతుంది. స్వామి పుష్కరి లాంటి దాంట్లో స్నానం చేస్తే పాపం పోతుంది. కానీ అక్కడికి వెళ్ళి సబ్బు పెట్టావా, అందరి పాపాలు వచ్చి చుట్టుకుంటాయి. అందుకే పుణ్యనది స్నానాలు చేసేటప్పుడు షాంపూలు సబ్బులు పెట్టకూడదు, ఇంటి దగ్గర పెట్టుకోండి. అక్కడికి వెళ్ళి మునిగొస్తే చాలు. ఎందుకంటే మనం మునిగి పాపం పోగొట్టుకోవడానికి పోయి ఇంకాస్త ప్లాస్టిక్ సబ్బులు గిబ్బులు నురుగులు వేసి ఆ నదుల్ని పుష్కరుల్ని పాడు చేస్తున్నాం. అందుకే అక్కడికి వెళ్ళి చేయకూడదు. చేయొచ్చా? మునిగి రావడమే, మునిగితే చాలు. అంత గొప్ప పవిత్రమైనటువంటి స్థానం అండి. అందుకే అక్కడ స్వామి పుష్కరంలో స్నానం చేయమని చెప్పాడు. అలా స్నానం చేసి ఆ పుష్కరిణి తీర్థంలో నా గురించి చక్కగా ధ్యానించవయ్యా అంటే వెళ్ళి 1000 సంవత్సరాలు చేసేటండి ఆ శంకరుడనే రాజు. ఆయన అలా 1000 సంవత్సరాలు తపస్సు చేసినప్పుడే ఈయనకి స్వామి దర్శనం ఇస్తాడని తెలిసిపోయింది ముందే. ఎవరెవరికి? అగస్త్యుడికి, శుక్రాచార్యుడు, బృహస్పతి, ఉపరిచర వసువు, శేషద్వీప వాసులైనటువంటి ముక్తులు, వీళ్ళందరూ కూడా అనుకున్నారట. అనుకొని ఇగో స్వామి దర్శనం ఇవ్వబోతున్నాడు శంకరుడికి, మనందరం కూడా దర్శిద్దాము అని అందరూ కూడా అక్కడికి వచ్చారటండి. అలా వచ్చి ఆయన్ని దర్శించారట. వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చారట. ఇచ్చిన తర్వాత ఏం వరం కావాలో కోరుకోమంటే ఈ శంకరుడు అన్నట్ట, స్వామి నాకు ఏ వరం వద్దయ్యా, నాకు కావాల్సింది ఒకటే, త్వత్తః ప్రాప్తుం సురేశ్వర, నీ లోకాన్ని నేను పొందాలి తండ్రి, వైకుంఠాన్ని నాకు ఇవ్వు, అంతకంటే మించింది నాకు ఇంకోటి ఏమీ వద్దు అన్నట్ట. అయితే వైకుంఠం వెంటనే కాదయ్యా, కొన్నాళ్ళు నువ్వు దేవలోకంలో ఉండి అక్కడ సుఖాలన్నీ అనుభవించి ఆ తర్వాత నువ్వు వైకుంఠానికి రావాల్సింది అని స్వామి చెప్పాడు. కానీ మోక్షం కావాలని నేను అడిగాడు. కల్పాంతం వరకు నువ్వు అక్కడ ఉండు. అందుకే అందరూ నేరుగా మోక్షానికి వెళ్ళారు. మోక్షానికి ఇప్పుడు చూడండి, అమెరికా వెళ్ళాలంటే డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నా దుబాయ్ దగ్గర దిగాలి. దుబాయ్ తర్వాత దుబాయో
లేకపోతే ఇంకోటి ఏదో ఎమిరేట్స్ ఎక్కితే ఇంకో చోట దింపుతాడు, ఇంకో ఫ్లైట్ ఎక్కితే దోహాలో దింపుతాడు. కొంతమంది లండన్ వెళ్ళి లండన్ నుంచి వెళ్తారు, కొంతమంది నేరుగా వెళ్ళిపోతారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫ్లైట్ తీసుకుంటారు, అలా వెళ్ళిపోతుంటారు. అలా అందరికీ ఆ అవకాశం రాదుటండి వైకుంఠం నేరుగా వెళ్ళాలంటే. అందుకని బ్రహ్మలోకంలో కల్పాంతం వరకు ఉండి ఆ తర్వాత నన్ను నువ్వు పొందుతావు అని చెప్పాడు. ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళంతా సాధన చేస్తూ ఉంటారండి. ఆ సాధన చేసే వాళ్ళంతా ఉంటారు. ఇలాంటి మహనీయులు వెళ్ళటం వల్ల వీళ్ళు చెప్పే ఆ మంచి కూడా వింటారు కదా, అక్కడ కూడా అందరూ కలిసి సాధన చేస్తారట. అందువల్ల అక్కడ నువ్వు చేరు అని పరమాత్మ చెప్పాడు. ఆ తర్వాత ఏమంటే అంతవరకైనా ఇంకెవరైనా ఉన్నారా అంటే స్వామి ఎందరినో రక్షించాడండి. ఒక రాజును కూడా రక్షించాడు. శంఖనుడు అనేవాడికి అలా చేశారు కదా, ఉపరిచర వసువు అనే ఒక రాజుని ఎలా రక్షించాడో తర్వాత నామం చెప్తోంది. ఒకసారి అది కూడా మనం ప్రార్థన చేద్దాం. ఓం వసు పరిచరత్రాత్రే శ్రీ వెంకటేశాయ నమః. ఉపరిచర వసువు అని పేరు. ఈ ఉపరిచర వసువుని కాపాడినటువంటి ఓ వెంకటేశ నీకు నమస్కారము అంటున్నారు. ఎవరి ఉపరిచర వసువు? ఈయన చేది దేశము అన్న ఆ ప్రాంతాన్ని రాజుగా చేసుకుని రాజై ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఈయన పరిపాలన చేసే సందర్భంలో ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేశాడు. ఈయనకి తెలియని విషయం లేదు. సకల శాస్త్రాల్ని అవపోసన పట్టినటువంటి గొప్ప రాజు. అటు దేవతలైనా ఋషులైనా ఎవరైనా సందేహాలు వస్తే ఈయన్ని అడిగే తెలుసుకుంటుంటారట. అపర విష్ణు భక్తుడు. అటువంటి ఈ ఉపరిచర వసువు అక్కడ రాజ్యపాలన చేసే సందర్భంలో దేవతలు ఋషులు అందరూ కలిసి ఈయన దగ్గరకు వచ్చారట. వచ్చి మాకు కొన్ని సందేహాలు ఉన్నాయో, ఆ సందేహాలను నువ్వే నివర్తింపజేయవలసింది అని అడిగారట. అయ్యో తప్పకుండా నాకు తెలిసింది చెప్తానండి, అడగండి అన్నాడు. దేవతలు కానీ ఋషులు కానీ, ఋషులు యజ్ఞం చేస్తుంటారు కదా, యజ్ఞం చేసేటప్పుడు పశుహరణం చేస్తారు. ఆ పశువుని సంహరించి దాన్ని వపాహోమం అని చేస్తారు. ఆ లోపల గుండె దగ్గర ఒక వపలా చపాతీలా ఉంటుందన్నమాట. ఆ వపని తీసుకుని ఆ ముళ్ళ మీద వేసి నెయ్యి పోస్తూ ఆ వపాహోమం చేసి ఆ వప అందరూ తీసుకుంటారు. దానివల్ల మోక్షం కలుగుతుందని. దాన్ని సంహరించేటప్పుడు కూడా కొయ్యడం ఎలా పడితే అలా చేయరు. దానికి అభిషేకం చేసి నవరంధ్రాలన్నీ మూసేసి దాని ప్రాణం తీస్తారు. కానీ అదొక మంచిది కాదని అంటారు. కానీ అది చేయడం వల్ల వీళ్ళకి స్వర్గం లభిస్తుంది అని అది చేస్తూ ఉంటారు. జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత. యజ్ఞాలు ఉన్నాయి కదండి. జ్యోతిష్టోం అనే ఒక యజ్ఞం చేస్తే స్వర్గం లభిస్తుంది. ఇలా ఒక్కొక్క యాగం చేస్తే ఏ ఫలం కలుగుతుందో అని చెప్పారు. ఇలా ఈ యాగం చేసేటప్పుడు ఈ పశుబలి మేము చెయ్యము అని చెప్పి మానేసేట ఋషులందరూ. వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ పశు బలి చేసే సందర్భంలో ఏవో ద్రవ్యాలు వేస్తున్నారు. ఇప్పుడు చూడండి, యాగశాల చుట్టూతా కూడా బలిహరణ వేస్తారు. ఆ బలిహరణ వేసేటప్పుడు జంతు బలి అనేది చేయకుండా మన వాళ్ళు ఏం చేస్తారు, మినప్పప్పు మాంసం ఎంత బలమో అంత బలం అండి. తెలియక మన వాళ్ళంతా మాంసం తింటే చాలు అద్భుతమైన బలం వస్తుందని. మాంసాభివృద్ధితే. మాంసం తింటే మాంసమే పెరుగుతుంది తప్ప బుద్ధిబలం పెరగదు. ఆ మాంసం తింటే ఎంత బలమో అంత బలం పప్పు తింటే కూడా వస్తుందండి. మినప్పప్పు, పొట్టుపప్పు. ఇప్పుడు పొట్టుపప్పు తినేదేవుడు. అసలు పొట్టు తీసి పాలిష్ చేసి తింటున్నాం. పొట్టు తీయడం వల్ల బలమే ఉండదు. పెసరపప్పు ఉంటుంది చూడండి. మొన్న ఒక పెద్ద ఆయుర్వేదం డాక్టర్ చెప్తున్నారు, పెసరపప్పు పొట్టుతో ఉన్న పప్పును తీసుకొని బియ్యంతో పులగం కనుక చేస్తే, అంటే కట్టె పొంగలి, మనకి ఒక గ్లాసు బియ్యానికి పావు గ్లాసు పొట్టు పెసరపప్పు కనుక వేసి కొంచెం నెయ్యి వేసి వండుకుంటే దాన్ని హవిస్ అంటారు. మనకి వేదంలో కూడా మన హోమాల్లో చెప్తూ ఉంటారు. నిజానికి అలాంటి ప్రసాదం 40 రోజులు విష్ణుమూర్తికి పెడితే అపారమైన జ్ఞానం వస్తుంది. ఆయనకి పెడితే కాదు, పెట్టింది వీడు కూడా తినాలి, జ్ఞానం వస్తుందని. నిజానికి అలా కనుక పొట్టు పెసరపప్పుతో తీసుకుంటే గ్యాస్ తగ్గిపోతుంటాడు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి తగ్గిపోతుంది. ఒకటి, రక్తహీనత తగ్గుతుంది, మంచి బలం, పుష్టి. మామూలు మాంసం తినేవాడికి కూడా అంత బలం ఉండదండి, అంత బలం. అది రాత్రిపూట తినద్దు, పగటిపూట తినాలి. చక్కగా పని చేసేవాడు అయి ఉండాలి.
అసలు పని పంగు లేకుండా అన్నీ రిమోటే ఉంటే కష్టం, కొంచెం పని చేయగలగాలి. అలా కనుక చేస్తే వాడికి ఉండే శక్తి అమోఘం అన్నమాట, ద్విగుణీకృతమైన శక్తి వాడికి లభిస్తుంది అని అంటారు. అలాంటి గొప్ప ప్రసాదాల్లోనే మనం తినే వాటిల్లోనే ఎన్ని రహస్యాలను చూడండి. అందువల్ల మాంసం తింటే పెద్ద శక్తి కాదయా, దానికంటే ఇవి తినచ్చును అని మన వాళ్ళు బలిహరణ వేసేటప్పుడు పెరుగులో నానబెట్టినటువంటి మినపప్పుని అన్ని చోట్ల బలి వేస్తారు. అది మాంసంతో సమానం అనమాట, అంతకంటే ఎక్కువ బలమే. అందుకే మీకు కాళ్ళు విరిగిన వాళ్ళు ఉంటారు చూడండి, ఎక్కడ కాళ్ళలో చేతిలో ఫ్రాక్చర్ అయితే అలాంటి వాడు ఊరికి అన్నాలకి ఇన్నాలు పెట్టే కంటే రోజుకు ఒక సున్నుండ తినండి, పొట్టు మినపప్పుతో చేసింది, భలే బలం అండి, చాలా బలం, అవి తినాలి. అందుకని ఇక్కడ ఇలా వీళ్ళు పిష్టహోమం లాంటివి చేస్తాం, అంటే పిండితో హోమం చేస్తాం అని వీళ్ళు ఋషులంతా అన్నారు. మరి దేవతలకు అభిమతం ఏమిటి? పశు వివసనం, ఆ పశువుని సంహరిస్తే మంచిదని వీళ్ళ ఆలోచన. ఏది చేస్తే మంచిదండి అని అడిగారటండి. చూడండి ఎంత పెద్ద ప్రశ్న. దేవతలు ప్రశ్న అడిగారు, ఋషులు అడిగారు. వెంటనే ఈయన చెప్పేట చాగే నైవయష్టవ్యం అని దేవతల పక్షాన్ని సమర్థిస్తాడు ఈ ఉపరిచర వసువు. నిజానికి పక్షపాత బుద్ధి లేకుండా చెప్పాలి కదా, మాంసాన్ని అంటే పశువుని వధించి యజ్ఞం చేయడం మంచిది అని దేవతలకు అభిమతం కదా అని చెప్పేశాడు. ఋషులందరికీ కోపం వచ్చింది, నువ్వు ఇలా చెప్పావు, ఇది తప్పు కదా, ఘోరం కదా, ఇలా ఉండకూడదు, నువ్వు చెప్పింది పక్షపాత బుద్ధితో చెప్పినట్టు మాకు అనిపిస్తుంది, ఇప్పుడే చెప్తున్నావు, ఒకవేళ గనక నువ్వు చెప్పేది పక్షపాతం లేకుండా నువ్వు చెప్పినట్లయితే నువ్వు చక్కగా ఉంటావు, లేదు పక్షపాత బుద్ధితో కనుక చెప్తే నువ్వు పాతాళంలో పడిపోతావు, లేదు మేము పాతాళంలో పడిపోతామని ఋషులు అన్నారు. ఈయన ఎప్పుడైతే దేవతల పక్షాన చెప్పాడో, పెద్దవాళ్ళు కదా దేవతలు, ఋషీశ్వరులు ఏమిట్లే అనుకున్నాడు, దేవతల వైపు పక్షపాత బుద్ధి చూపించాడు, వెంటనే పాతాళలోకంలో పడిపోయాడు. పడిపోయిన మహానుభావుడు విష్ణు భక్తిని వదిలిపెట్టలే. ఈ ఉపరిచర వసువు అక్కడికి వెళ్ళి కూడా ఆ పరమాత్మనే ధ్యానం చేస్తూ ఉన్నాడు. అక్కడ పాతాళంలో అసురులు రాక్షసులు వీళ్ళంతా ఉండి తమ ఆయుధాలతో ఇతన్ని పొడుస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. ఇతను నారాయణ నామం చెప్తూ కృష్ణ భక్తి తత్పరతతో అలా ఉండిపోతే శ్రీకృష్ణుడు పంపించేట గరుత్మంతుని, హే గరుడా వెళ్ళు, అతన్ని ఉద్ధరించు, తీసుకురా, నీ పైన కూర్చోబెట్టి తీసుకురా అన్నట్టండి. గరుత్మంతుని రెక్కల శబ్దానికే వాళ్ళంతా పారిపోయారట అసురుడు. వెంటనే గరుత్మంతుడు, హే వసు, నా భుజస్కంధం మీద ఎక్కబోయ్, నేను తీసుకువెళ్తా అని అంటే ఉపరిచర వసువు నమస్కారం చేసేట, నాయన శ్రీ మహావిష్ణువు ఎక్కేటటువంటి ఆ ఆసనం మీద నేనా కూర్చోవటం, నేను కూర్చోను అంటే, సరే నువ్వు వచ్చినా రాకపోయినా స్వామి తెమ్మన్నాడు గనక నేను పట్టుకుపోతున్నా అని తన చేతులతో తన కాళ్ళతో ఆయన పట్టుకొని తీసుకుని అక్కడ దింపేసిందనమాట స్వామి సన్నిధిలో. ఆయన్ని చూసి అందరూ కూడా చేతులు జోడించి నమస్కారం పెట్టారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఆయన దర్శనం ఇచ్చారన్నమాట. ఇది వామన పురాణంలో మనకి తెలియజేస్తుంది. అందువల్ల ఉపరిచర వసువుని స్వామి అలాగా రక్షించాడు. వసు పరిచరత్రాత్రే నమః, పరిత్రాణము అంటే రక్షించడము అని అర్థం అండి. అలా వాళ్ళందరి నుంచి రక్షించి ఆయన కాపాడాడు స్వామి అని చెప్తుంది నామం, 20వ నామం. ఆ కొండ మీద ఉన్నవాడు ఎవరండి అసలు? ఈరోజు పుట్టిన ఆయనే. ఎవరు ఈరోజు పుట్టింది? భాగవతంలో దశమస్కంధంలో ఈరోజు కృష్ణుడు పుట్టాడు. ఆయన నామం కూడా ఇక్కడ మనకు వచ్చింది. ఒకసారి చెప్దాం. ఓం శ్రీకృష్ణాయ వెంకటేశాయ నమః. ఆ కొండ మీద ఉన్నవాడు ఎవరో కాదండి, అందరినీ రక్షించడానికి వచ్చినవాడే. ఆయన్ని కృష్ణ అని పిలుస్తారు. కృష్ణ అంటే ఏమిటో మీ అందరికీ చెప్పాం. కృష్ అంటే బాగా, నా ఆనందము. కృషిర్భూవాచక శబ్ద, నశ్చ నిర్వృతివాచక అంటారు. అపరిమితమైన ఆనందం కలవాడు, ఆ ఆనందాన్ని ఇచ్చేవాడు, అందుకే ఆయన కృష్ణ అంటారు.
అంత మాత్రమే కాదు, కృష్ణ అంటే ఎవరు కృష్ణ అంటారో అలాంటి వాళ్ళకి ఆ పైనున్న కకార షకారాలు ఎగిరిపోయి కిందుండే కకారం కింద రుత్వము, షకారం కింద నత్వము, ఈ రెండు మిగులుతాయట. ఒకసారి అనండి అందరూ కృష్ణ అని. అంటే కా షా ఎగిరిపోతే కిందే ఉన్నాయి రుణ, దేవుడు అప్పు పడిపోతాడట. చక్రవడ్డీ బారు వడ్డీ ఆయన మీద పడిపోతుందట. అయ్యో వీళ్ళు కృష్ణ అన్నారే, కృష్ణ అన్నారే, నేను వీళ్ళకి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అనుకుంటాడు. మనం అనుకుంటామండి, నేను అన్నిసార్లు కృష్ణ అన్నా నాకు ఎందుకు కష్టం ఇస్తున్నాడని. నీకు కష్టం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నీకు మేలు చేస్తుందేమో మనకేం తెలుసు కదండి. మన దగ్గర ఉండే వస్తువుని ఆయన తీసేశాడు. ఏమంటే ఇంత పూజ చేస్తే నా కారు ఎందుకు తీసేయాలండి, నా డబ్బులు ఎందుకు తీసేయాలండి, మనకి తెలియదు. ఆ కారులోనే వెళ్తే నీకు యాక్సిడెంట్ అవుతుందని రాసిపెట్టుంది, తీసేస్తాడు. నువ్వంటే ఇష్టం ఆయనకి, అందుకని నిన్ను కాపాడుకోవాలి కదా ఆయన. అందుకని ఆ పరమాత్మ ఏం చేస్తాడో మనకి తెలియదు. అందువల్ల కృష్ణ అనేది సామాన్యమైన నామం కాదండి. ఆ కృష్ణుడే వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే ఆ పుట్టలో తాను ఉన్నప్పుడు ఆయన భావించేవాట, నేను ఒకసారి రాముణ్ణి అనుకుంటానని చెప్పాడు కదా. ఇప్పుడు ఒక్కోసారి మతి భ్రమించిన వాళ్ళ నేను కృష్ణుణ్ణి అంటట. ఎందుకు మతి భ్రమించడం? శ్రీమతి లేదు కదండి. మతి లేదంటే శ్రీమతి లేదు. ఎక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవి వెళ్ళిపోయింది కదా, శ్రీమతి లేకపోతే మరి మతి ఉంటుందా? అందుకే ఏం మాట్లాడుతున్నాడు ఆయన, నేను రాముణ్ణి అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, కృష్ణుణ్ణి అంటున్నాడు. మరి ఏమయ్యా నువ్వు కృష్ణుడు అయితే మీ అమ్మగారు ఏరయ్యా? వల్మీకం దేవకీ సాక్షాత్. ఈ పుట్ట ఉంది కదా, ఈ పుట్టే మా అమ్మ దేవకి, ఆ పొట్టలో నేనున్నా అన్నాడు స్వామి. ఓ పుట్ట మీ అమ్మ దేవకినా, మరి మీ నాన్నేడి అంటే ఆ పుట్టలో ఒక చెట్టు ఉందటండి. ఆ చెట్టు తింత్రిణి, వసుదేవోధతింత్రిణి. ఇదిగో ఈ వసుదేవుడే ఈ చెట్టు. మరి మీ అన్నయ్యడయా బలరాముడు అంటే బలభద్రశేషశైల, ఈ శేషశైలమే మా అన్న బలరాముడు. బాగుంది. మరి మధురా నగరం ఏది? అధత్యక, ఈ పైనున్న శిఖరం ఏదైతే ఉందో ఇదే మధురా నగరం అన్నాడు. అయిపోయింది. మొన్న అప్పుడు చెప్పినప్పుడు ఏమన్నాడు, రాముడుగా ఉన్నప్పుడు నేను రాముణ్ణి అన్నాడు. మరి ఏదయ్యా మీ అమ్మగారు ఏది అంటే ఆ పుట్టను చూపించి ఇదిగో కౌసల్యాదేవి. నాన్న దశరథుడేడి, ఈ చింత చెట్టు మా నాన్న అన్నట్ట. శ్రీమతి లేకపోతే ఇలా ఉంటారా అనిపిస్తుందండి. లక్ష్మి అంటే అంత వ్యామోహం వచ్చిందే లక్ష్మీదేవి కోసం. ఆయన లక్ష్మీదేవి కోసం అని మనం అనుకుంటాం, కానీ లక్ష్మి ఎందుకో తెలుసా అండి, లక్ష్మీదేవి ఉంటేనే మనని రక్షిస్తాడు. మనకు అనిపిస్తుంది ఇంత స్త్రీ వ్యామోహం ఏమిటని. స్త్రీ వ్యామోహం కాదు, ఆవిడ ఉంటే ఏముంటుంది, దయ. ఆవిడ పేరే దయ. దయ ఉంటేనే మనని కాపాడుతాడు. లేదంటే స్వతంత్రుడై మనం చేసే తప్పిదాలకి ఎన్ని శిక్షలు వేయాలో, ఇంకా వాటికి ఏం వేయాలో కూడా లేదండి, సెక్షన్స్ వెతుక్కోవాలి. అన్ని నరకాలు ఉన్నాయండి లోకాలు. అందుకని అమ్మ ఉంటే సరిపోన్లే ఇంకోసారి చేయకు అనే జాలి పుడుతుంది పరమాత్మకి. ఆ జాలి పుట్టడం కోసమే ఆవిడ ఎప్పుడు ఉండాలి. అలా శ్రీకృష్ణుడుగా ఆ స్వామి అక్కడ ఉన్నాడు అని చెప్తున్నారు. ఇంకా ఇంకో నామని చెప్తున్నారు. శ్రీకృష్ణుడిగా ఇక్కడ ఉన్నాడు కదా, ఈయన ఎందుకున్నాడు తర్వాత చెప్పే నామం. ఓం అబ్ధికన్యా పరిష్వక్త వక్షసే శ్రీ వెంకటేశాయ నమః. అబ్ధి కన్య, అబ్ధి అంటే సముద్రం కదా, ఆ సముద్రానికి పుట్టింది ఒక ఆవిడ. ఎవరు? క్షీరసాగర పుత్రిక మహాలక్ష్మీదేవి. ఆవిడ్ని వక్షస్థలంలో పెట్టుకున్నటువంటి ఓ స్వామి శ్రీ వెంకటేశ నీకు నమస్కారము. ఆవిడ వైకుంఠం నుంచి వెళ్ళిపోయింది కదండి. వెళ్ళిపోయినటువంటి తల్లి అసలు ఎందుకు వెళ్ళిపోయింది మనందరికి కథ తెలుసును, మొన్నే మధ్య చెప్పాం, మళ్ళీ ఒక్కసారి చెప్తా. భృగు మహర్షి వెళ్ళాడు. ఎవరు దేవతల్లో గొప్పవాడు, శివుడా బ్రహ్మ నారాయణుడా, ఎవరు సాత్వికమైన గుణం కలిగేవాడో చూడ్డానికి వెళ్ళాడు. సత్వగుణం కలిగిన వాడు విష్ణువు అని తేల్చాడు తన పాదంతో స్వామి వక్షస్థలాన్ని కొట్టి. వక్షస్థలం లక్ష్మీ నివాస స్థానం. ఆ స్థానాన్ని అవమానించినటువంటి ఆయన పాదాన్ని పట్టుకుని సంవహనం చేస్తే ఒళ్ళు మండదావుడికి లక్ష్మీదేవికి. అరే
నిన్ను కొట్టడం కాదు, నేను నివసించే స్థానాన్ని కొట్టాడు. అలాంటి అవమానాన్ని నేను తట్టుకోలేను, నిన్ను అవమానిస్తే నేను అస్సలు ఉండలేనని లక్ష్మీదేవి వెళ్ళిపోయింది. స్వామి అక్కడి నుంచి పిచ్చివాడైపోయి తిరుగుతున్నాడు. ఎక్కడికి? వెంకటాచలం మీదకి వచ్చాడు. వచ్చి అక్కడ తపస్సు చేస్తున్నాడు. అలా తపస్సు చేసే స్వామికి అక్కడ భృగు మొదలైన మహర్షులంతా కూడా తెలియజేశారట. స్వామి ఎప్పుడు దర్శనం అవుతుందా అని వీళ్ళ ఆలోచన, ఈయన ఎప్పుడు లక్ష్మీదేవిని పొందుతానా అని ఈయన ఆలోచన. అలా చూసే సందర్భంలో ఆ కింద ఉన్నటువంటి అమ్మవారు ఉన్న ప్రదేశం, ఒక పద్మావతీదేవి తిరుచానూరు అంటున్నామే, ఆ ప్రదేశంలోనే శ్రీనివాసుడు స్వయంగా అక్కడ సూర్యుడిని ఒకడిని ప్రతిష్టాపన చేసుకొని అక్కడ ఒక సరస్సును తవ్వాడు. ఆ సరస్సులో పూచినటువంటి పుష్పాలు, తామర పుష్పాలనే ఆ స్వామికి అర్పిస్తూ లక్ష్మీదేవిని భావిస్తూ ఆయన ఆరాధన చేసినట్టుగా మనకి పురాణం చెప్తోంది. అలా చేస్తూ ఉండగా ఒకరోజు పద్మంలో అలర్మేల్ మంగ అంటారు. అలర్మేల్ అంటే ఆ పుష్పం పైన ఈవిడ ఆవిర్భవించింది పద్మావతీదేవి. అలా ఆవిర్భవించినటువంటి ఆవిడని ఒక్కసారి ఆలింగనం చేసుకుని వక్షస్థలంలో పెట్టుకున్నాడు స్వామి. ఇది కథ అన్నమాట. అబ్ధికన్యా పరిష్వక్త వక్షసే. ఆ పాల సముద్రంలో పుట్టిన ఆ తల్లి ఎక్కడికి వచ్చింది? ఈ పద్మంలో ఆవిర్భవిస్తే ఆవిడ్ని వక్షస్థలంలో ధరించి శ్రీనివాసుడయ్యాడు, శ్రీకి నివాస స్థానమయ్యాడు అని ఈ కథను మనకి తెలియజేస్తుంది ఈ నామం. ఒకసారి ఆ అమ్మవారిని స్వామిని ఇద్దరిని నమస్కారం చేసుకుంటూ భావనం చేద్దాం. ఆ అమ్మవారిని కలిగి ఉండడం వల్లే ఈయన ఏమయ్యాడు? వెంకటేశుడు అయ్యాడు. ఆ నామం చెప్తున్న తర్వాత ఓం వెంకటాయ వెంకటేశాయ నమః. అమ్మని కలిగి ఉన్నాడు గనకే మనం చేసుకున్నటువంటి దుష్కర్మలన్నిటిని కూడా తొలగించగలిగేటటువంటి గొప్ప పురుషార్థాన్ని ఇచ్చే స్వామి వెంకటేశుడయ్యాడు. చూడండి, పర్వతానికి ఒక మహిమ ఉంది, పర్వతం మీద ఉన్న ఆయనకు ఒక మహిమ ఉంది. పర్వతానికి ఏం మహిమ ఉంది? మనం అనుకున్నాం, పర్వతాన్ని వేంగడము అంటారు. అంటే వేం అంటే నశించని, కటా ఐశ్వర్యము, నశించని సంపదలు ఇచ్చే పర్వతం అది. ఆ ప్రభావం వల్ల స్వామికి కూడా అవన్నీ వచ్చేసినాయి అంటారు. కాదండి, స్వామి రావడం వల్ల ఈ పర్వతానికి కూడా ఆ శక్తి వచ్చిందండి. ఏదన్నా అనుకోండి, పరస్పరం పర్వతం వల్ల ఆయనకి, ఆయన వల్ల పర్వతానికి, ఇద్దరికి గొప్ప పేరు అయితే వచ్చింది కదా. అలా స్వామి ఆ పర్వతం మీద ఉండి అందరికీ మంచి శక్తినిస్తూ అందరి పాపాలని క్షయించేయడం కోసమే ఆ పర్వతం మీద వేంచేసి ఉన్నాడు అని మనకి తెలియజేస్తున్నారు. కొంతమందికి చూడండి, ఆభరణాలు వేసుకోవడం వల్ల శోభ కలుగుతుంది. కొంతమంది ఆభరణాలకే శోభనిస్తారట. రెండు రకాలు, మణినా వలయం వలయేన మణి. ఏదైనా సరే, మణి వల్ల కాంతి ఒకరికి, వాడి వల్ల మణికి కాంతి. మనం ఏ వేసుకున్నా ఏముండవు అనుకోండి కదా. అందువల్ల కొంతమంది బట్ట కట్టుకుంటే బట్టకు అందం కదండి, కొంతమంది బట్టలు కట్టుకోవడం వల్ల వాడికి అందం వస్తుంది. ఏదో ఒకటి. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి పర్వతం వల్ల వైభవమా, లేదు ఆయన వల్ల పర్వతానికి వైభవమా? ఏదైనా అనుకోండి. స్వామి ఎలా పాపాలందరివి పోగొడతాడో ఆయనతో అసలు ఏ రకమైనటువంటి సంబంధం అక్కర్లేదండి. ఆ పర్వతం చాలండి మన పాపాలు పోగొట్టడానికి. అంత గొప్పదండి పర్వతం అని అంటున్నారు. అటువంటి గొప్ప పర్వతం, ఆ పర్వతం మీద స్వామి ఉండి అందరినీ అనుగ్రహించాలనుకున్నాడు. ఎవరెవరు ఆయన్ని సేవించారంటే దాన్ని వివరిస్తున్నారు. సనకాది మహాయోగి, చెప్పండి అందరూ, ఓం సనకాది మహాయోగి పూజితాయ శ్రీ వెంకటేశాయ నమః. మనకి శ్రీమన్నారాయణుడు బ్రహ్మగారిని సృజించాడు. ఆ బ్రహ్మగారి సృష్టిలో బ్రహ్మగారి నుంచి పుట్టిన వాళ్ళు సనక సనందనాదులు అంటారు. 4 పిల్లలు. వాళ్ళు ఎప్పుడూ 5 ఏళ్ల వయస్సులోనే ఉంటారట. వాళ్ళకి ముసల్తనం రానే రాదట.
వాళ్ళకి ఎందుకు ముసలితనం రాదో నారదుడు చెప్పాడు. మీ అందరికీ చెప్పా, ఎంతమందికి గుర్తుంది? సూపర్. అసలు మీరు ఇలా మర్చిపోతూ ఉండండి, ఎప్పుడు నేను మళ్ళీ చెప్తూనే ఉంటా. ఎందుకు ముసలితనం రాదంటే వాళ్ళు ఎప్పుడు హరిశరణం హరిశరణం అనుకుంటారు. ఏమనుకుంటారు? హరిశరణం. అందువల్లే మీకు జరాయుష్మాన్ నబాధతే, ముసలితనం అనేది మీకు రావడంలే. అనుక్షణం అదే అనుకుంటారటండి. మనం అనుక్షణం ఏమనుకుంటాం? కాఫీ టీ అని మనం అనుకుంటుంటాం. ఇవన్నీ మనకు కావాలి. అందుకే అవి తాగి 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 వీడు ముసలాళ్ళు అయిపోతున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడు హరిశరణం హరిశరణం, హరే రక్షకుడు అనుకుంటారట. వాళ్ళకి అందుకని వాళ్ళకి అంత గొప్పతనం ఉంది అని మనకి నారదుడు చెప్తాడు ఈ మాట. అటువంటి గొప్ప సనక సనందనాథులు ఆ పరమాత్మని ఆరాధించారట. ఈ కొండ మీదకి వచ్చి ఈ కొండ మీద ఉన్నటువంటి ఆ స్వామిని సేవించడానికి వేయించేసి అక్కడ ఆయన్ని ప్రార్థన చేశారు అంటారు. అలాంటి గొప్ప సనక సనందనాథులు చాలా గొప్ప మహనీయులు. వారంతా కూడా బ్రహ్మ మానస పుత్రులు. ఇక్కడ స్వామిని అర్చించి స్వామిని స్తుతించి వాళ్ళు తమ నేత్రాలకి ఆస్పదం చేసుకున్నారు. వాళ్ళు వైకుంఠానికి కూడా వెళ్ళడానికి అడ్డేం లేదండి, అలా వెళ్ళిపోగలరు. వాళ్ళని ఆపితేనే కదా జయ విజయులు ఏమయ్యారు? ఈ భూలోకంలో రాక్షసులుగా జన్మించాల్సి వచ్చింది. అలాంటి గొప్ప మహనీయులు అనమాట వాళ్ళు. మరి స్వామి భక్తుల్ని రక్షించాడు కదా, మరి శత్రువును కూడా శిక్షిస్తాడా శిక్షించడా? అంటే శిష్టుల్ని భక్తుల్ని రక్షించడం, దుష్టుల్ని శిక్షించడం, ఈ రెండు చేయాలి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ముందు శిష్ట రక్షణ చెప్పారు. సనక సనందనాథులకి దర్శనం ఇచ్చి వాళ్ళందరిని అనుగ్రహించాడని. మరి దుష్టులైన వాళ్ళని కూడా శిక్షిస్తాడా? శిక్షిస్తాడు అని ఆ స్వామి నామం చెప్తున్నారు. ఒకసారి తర్వాత నామం చెప్దాం. 24వ నామం. ఓం దేవజిత్ ప్రముఖానంత దైత్య సంఘ ప్రణాశినే నమః. దైత్య సంఘ ప్రణాశినే శ్రీ వెంకటేశాయ నమః. వీళ్ళు సాధు పరిత్రాణాన్ని ముందు దాంట్లో చెప్పారు. ఇప్పుడు దుష్టులైన రాక్షసులను కూడా సంహరించేవాడు స్వామి అని ఇందులో చెప్తున్నారు. భక్తుల్ని పీడించేవాళ్ళు ఒక రాక్షసులు కొంతమంది ఉన్నారట. వీళ్ళంతా కూడా హిరణ్యాక్షుని వంశంలో పుట్టినవాళ్ళు. దేవజితు, మృత్యుజితు, శత్రుజితు అని ముగ్గురు. ఈ ముగ్గురు కూడా హిరణ్యాక్షుని వంశంలో వాళ్ళే. చాలామంది భక్తుల్ని వీళ్ళు ఇబ్బందులు పెడుతూ ఉంటే వీళ్ళంతా వెళ్ళి తిరుమల కొండ మీద స్వామిని ప్రార్థన చేశారట. అంటే ఆ రోజుల్లో కూడా కొండ మీద స్వామి పుష్కరిణిలోంచి వచ్చి అందరికీ సాక్షాత్కరించేవాడు. ఇప్పుడు మనకి పక్కన ఆలయం ఉంది, కానీ అక్కడ అందరికీ దర్శనం ఇచ్చేవాడు. అలా దర్శనం ఇచ్చి వాళ్ళందరూ కోరారు కదా అని ఈ రాక్షసుల్ని సంహరించడానికి నేనెందుకే, మా దగ్గర విశ్వక్సేనుడు ఉన్నాడు, ఆయన్ని సపరివారంగా పంపిస్తాడు స్వామి. ఆ విశ్వక్సేనుడు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి నారాయణాస్త్రాన్ని వేసి వాళ్ళందరినీ లేకుండా చేస్తాడు. ఇలా దుష్టులైన వారందరినీ శిక్షింపచేస్తాడు శ్రీనివాసుడు అని మనకి తెలియజేస్తున్నారు నామంలో. 24 నామాలు అయినాయి. మిగిలిన నామాల్ని రేపు మనం తెలుసుకుందాం. ఓం వెంకటేశాయ నమః. ఓం వెంకటేశాయ నమః. ఓం వెంకటేశాయ నమః. శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారిణే శ్రీమన్నారాయణాచార్య స్వామినే నిత్యమంగళం.
యావత్ ప్రపంచ సంపూజ్య చరణాయ మహాత్మనే శ్రీమన్నారాయణాచార్య ఇతి రాజాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.